గాంధీలో అన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. మహాత్మా గాంధీ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు వదిలారని, అలా త్యాగం చేసిన వాళ్లు బీజేపీ నుంచి ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. బాధంతా కూడా అధ్యక్ష గాంధీ పేరు పోయినందుకే బాధ కనపడతా ఉంది. ఎందుకో గాంధీ మీద వీళ్ళకి ప్రేమ. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఎక్కడ గాంధీలు అధ్యక్ష? అసలు అందరికీ తెలియాల్సిన పాపం చాలా మంది కొత్త మంది శాసనసభ్యులు ఉన్నారు, వారికి బహుశా చరిత్ర తెలియదేమో. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గండి, గాంధీ కాదు. వీళ్ళు గాంధీ వారసులు కాదు అధ్యక్ష, గండి వారసులు. మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. జాతిపితగా మనందరి చేత పూజింపబడతా ఉన్నాడు. అన్యాయంగా 6 మాసాల్లో తోటాలతో డే లైట్ మర్డర్ చేశారు అధ్యక్ష. ఆయన రక్తం ఈ భూమి పొరల్లో ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. శ్రీమతి ఇందిరాగాంధీ తాను మరణించే ముందే ఒరిస్సా మహాసభలో చెప్పింది, నేను మరణించినా పర్వాలేదు, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నా చివరి రక్తబొట్టు వరకు నేను పోరాడుతూనే ఉంటాను, ప్రతి రక్తబొట్టు ఈ దేశాన్ని కాపాడుతుందని చెప్పిన మాటలు ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి చాలామందికి. ఆమె రక్తం కూడా ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఈ భూమి పొరల్లో చింది ప్రవహిస్తూ ఉంది. అట్లాగే రాజీవ్ గాంధీ అధ్యక్ష, ఈ దేశ విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కనున్నటువంటి అనేక మంది కుట్రదారులు దేశం మీద దాడి చేస్తున్నప్పుడు ఈ దేశం కోసం నిటారుగా నిలబడి తన ప్రాణాలని అర్పించినటువంటి గొప్ప భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ. ఆయన రక్తం కూడా ఈ దేశ భూమి పొరల్లో పారుతూ ఉంది అధ్యక్ష. అటువంటి మహానుభావులను పట్టుకొని ఏమిటి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితులు నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నాయకుడు మీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని ఏలేటువంటి ఏ నాయకుడైనా ఈరోజు ఒక్క నాయకుడు ఈ దేశం కోసం ఒక చిన్న రక్తం అయినా చిందించారా? ఈ దేశం కోసం త్యాగం చేశారా? త్యాగం చేసినటువంటి వాళ్ళని నువ్వు పొగడపోయినా అవమానకరమైనటువంటి మాటలు నిండు సభలో మాత్రం మాట్లాడకూడదు. ముఖ్యంగా ఆయన లెఫ్టిస్ట్ పార్టీ నుంచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ నేపథ్యం లెఫ్టిస్ట్ క్యాపిటలిస్ట్గా మారి ఈరోజు రైటిస్ట్గా మారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారి మూలాలు మాత్రం డెఫినెట్గా ఆయన గుండెని తట్టి కొడితే డెఫినెట్గా ఆనాడు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గొప్ప చట్టం అని డెఫినెట్గా అతను మాట్లాడతాడు అధ్యక్ష. అతని ఆత్మను అతను ప్రశ్నించుకోవాలని నేను స్పష్టంగా ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొని వస్తాను.